హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని అనుష్క కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ప్రతిరోజు మన కిచెన్లో చేసుకునే పనులను సులువుగా ఎలా చేసుకోవాలి, ఇది అనవసరం అని పడేసే వస్తువుని తిరిగి ఎలా సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేస్తానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి. ఏమాత్రం ఆలోచించకుండా ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దాము. ఇలాంటి బాక్స్ ఏదైనా ఉంటే ప్లాస్టిక్ ఏదైనా ఉంటే ప్లాస్టిక్ గిన్నె లాంటిది తీసుకోండి. దానిలోనే కొంచెం గోరువెచ్చని నీళ్ళు అండి, కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే పోసుకొని హార్పిక్ ఉంటుంది బాత్రూమ్ క్లీన్ చేసేది, హార్పిన్ అయితే వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. దీనిలోనే బేకింగ్ సోడా ఉంటుంది కదండి, బేకింగ్ సోడా కూడా కొంచెం అయితే వేసాము. ఇలాంటి ఫోమ్ లాగా వస్తుందండి. తర్వాత ఒక 2-3 మినిట్స్ అలాగే ఈ ఫోమ్ వచ్చిందని అలాగే ఆపేసాము అనుకోండి. ఆ ఫోమ్ అంతా చల్లారిపోయిన తర్వాత మనం ఎంత మాప్ పెట్టినా కానివ్వండి, సైడ్ గోడల సైడ్ అనేవి ఎంతో కొంత అయితే ఇలాంటి మురికైతే ఉంటూనే ఉంటుంది కదండి. ఆ మురికి పోవాలి అన్నా కూడా ఎంత మాప్ పెట్టినా పోనే పోదు కదా. అలాంటప్పుడు కొంచెం హార్పిక్ కనుక చల్లేసేసేసి హార్పిక్ వాటర్ ఒకసారి వేసేసి ఆ తర్వాత 2-3 మినిట్స్ ఉంచేస్తుంది. గ్రీన్ స్క్రబ్బర్ కానివ్వండి, లేదంటే స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్టీల్ స్క్రబ్బర్తో కనుక నీట్గా క్లీన్ చేసామంటే మాత్రం నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ నా గోడలు కొంచెం పెయింట్ కూడా అంటుందండి. ఎప్పుడైనా కొన్నిసార్లు పెయింట్ వేసుకున్నప్పుడు అంటుతూ ఉంటుంది, ఆ పెయింట్ మరకలు కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఆ పెయింట్ మరకలు సేమ్ స్టీల్ స్క్రబ్బర్తో నీట్గా క్లీన్ చేసామంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. ఒక 2-3 మినిట్స్ ఉంచేసేయండి, లేదంటే వెంటనే నీట్గా కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. నేను ఆఫ్టర్ ఒకసారి క్లీన్ చేసిన తర్వాత మాత్రం మామూలుగా పొడి క్లాత్ తుడిచేసామనుకోండి, అలాంటి మరకలు అనేవి లేకుండా ఉంటాయి. ఇక్కడ నేను బిఫోర్ చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో, ఆఫ్టర్ చూసారు ఎంత నీట్గా క్లీన్ అయిపోయింది. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనకు మోచేతులు కానివ్వండి, లేదంటే మెడ కానివ్వండి, కొన్నిసార్లు వేళ్ళ దగ్గర కూడా కొంచెం నలుపుగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా తగ్గించుకోవాలంటే ఈ సింపుల్ చిట్కాని అయితే ట్రై చేయండి. నిమ్మకాయ ఉంటుంది, నిమ్మకాయ జ్యూస్ని ఒక 4-5 డ్రాప్స్ అయితే వేసేసుకోండి. దానిలోనే పసుపు ఉంటుంది కదా, పసుపుని కూడా కొంచెం అయితే వేసేసేసి ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ రెండుని బాగా మిక్స్ చేసి మనకి మోచేయి, అలాగే మోకాళ్ళు, అలాగే మెడ ఎక్కడైతే నలుపుగా ఉంటుందో అక్కడ కనుక మీరు అప్లై చేసేసి 20 మినిట్స్ తర్వాత కనుక మీరు వాష్ చేసుకున్నారంటే మాత్రం నీట్గా క్లీన్ అయిపోతుందండి. మెడ కూడా నెక్ కొంతమంది బ్లాక్గా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కూడా రెగ్యులర్గా మీరు ట్రై చేస్తూ ఉన్నారంటే మెడ నలుపు అనేది కూడా లేకుండా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీకు ఏది బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి టూత్ పేస్ట్ ఉంటుందని టూత్ పేస్ట్ని కొంచెం అయితే తీసుకున్నాను. దానిలోని బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడాను కొంచెం అయితే వేసేసుకున్నాను. వెనిగర్ ఉంటుంది, వెనిగర్ని అయితే కొంచెం వేసేసి ఈ మూడు బాగా మిక్స్ చేసుకోవాలండి. వైట్ షూస్ ఉంటాయి కదా పిల్లలవి కానివ్వండి, అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటారు కాబట్టి వీటిని రెగ్యులర్గా వాష్ చేయలేం కదా, త్వరగా ఆరిపోవు కూడా. రెగ్యులర్గా వాష్ చేసినప్పుడు త్వరగా కూడా పాడైపోతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు రెగ్యులర్గా వాష్ చేసే పని లేకుండా ఉండాలి అని అంటే టూత్ పేస్ట్ని ఇలాగ బేకింగ్ సోడా వెనిగర్ వేసి కొంచెం కలిపేసేసి, ఏదైతే కొంచెం మురికి ఎక్కువగా అనిపిస్తుంది, ఇంకా వైట్ టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, వైట్ టూత్ పేస్ట్ కోల్గేట్ ఉంటుంది కదా, కోల్గేట్ని కూడా దీనిలో కలిపేసేసి, నేను డాబర్ రెడ్ వాడాను, రెడ్ కలర్లో ఉంది, మీరు వైట్ది వాడాను ఇంకా బాగా మీకైతే రిజల్ట్ మంచిగా కనిపిస్తుందండి. ఈ వైట్ షూస్ ఏవైతే ఉన్నాయో వీటిపైన అప్లై చేసేసి ఇంకో 20 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. ఆ తర్వాత 20 మినిట్స్ తర్వాత మీరు నీట్గా క్లీన్ చేస్తారంటే మాత్రం చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. వాష్ చేయకపోయినా కానివ్వండి మనకు వాష్ చేసినట్లే అనిపిస్తాయండి. ఈ టిప్ ఎప్పుడైనా మనకి వర్షాకాలంలో కానీ షూస్ త్వరగా ఆరలేదు, లేదంటే షూస్ పద్దాకులు మనకి వాష్ చేసిన పాడైపోతాయి అనుకున్న వాళ్ళు ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. సేమ్ వాష్ చేయకపోయినా కానివ్వండి వాష్ చేసినట్లయితే కనిపిస్తాయి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ యాక్టివేషన్లో ఉంచుకొని ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలాంటి స్టీల్ వాటర్ బాటిల్స్ కానివ్వండి, లేదంటే టీ ఫ్లాస్క్లు ఉంటాయి కదండి, వీటిని ఏంటంటే మనం సోప్ పెట్టి క్లీన్ చేయలేం కదా. సోప్ పెట్టి క్లీన్ చేసాము అనుకోండి, లోపల సోప్ స్మెల్లే వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు లోపల కొంచెం డల్ షేడ్గా అనిపిస్తున్నప్పుడు, నీట్గా క్లీన్ అవ్వాలి, టీ ఫ్లాస్క్లు ఉంటాయి కదా ముఖ్యంగా డల్గా అనిపిస్తున్నప్పుడు కొంచెం టూత్ పేస్ట్ వేసేసి, సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్ కూడా వేసేసి ఒక 2-3 మినిట్స్ అలా షేక్ చేసి ఆ తర్వాత మనం నీట్గా క్లీన్ చేసామనుకోండి వాటర్ తోటి, హాట్ వాటర్ తోటి, లోపల షైనింగ్ ఉంటుంది, అలాగే నీట్గా కూడా క్లీన్ అయిపోతుంది. అండ్ ముఖ్యంగా ఫ్లాస్క్లు అనేవి షైనింగ్ కూడా అయితే వస్తూ ఉంటాయి. సోపు లేకుండా మనం నీట్గా అయితే వాటర్ బాటిల్స్ ఫ్లాస్క్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మిక్సీ జార్లో ఉంటాయి కదండి, మిక్సీ జార్ బ్లేడ్స్ అనేవి అప్పుడప్పుడు షార్ప్ పోతూ ఉంటాయి కదండి. మనం మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్లు అన్నీ వేస్తూ ఉంటాం కాబట్టి దీనిలో ఏంటంటే షార్ప్ అనేది పోతూ ఉంటుంది. దీన్ని స్పెషల్గా బయటికి తీసుకొని వెళ్ళి షార్ప్ పట్టేయకుండా మన ఇంట్లోనే దీన్ని అయితే నీట్గా షార్ప్ పెట్టేసుకోవచ్చండి. సాల్ట్ ఉంటుంది కదా, రాక్ సాల్ట్ ఉంటుంది కదా, గళ్ళుప్పు అంటారు, గళ్ళుప్పుని కొంచెం కనుక వేసేసి ఇది మిక్సీ పట్టేసాం అనుకోండి, ఆ గళ్ళుప్పు అనేది దానికి బ్లేడ్లకి షార్ప్ అనేది వస్తుందండి. సేమ్ ట్యాబ్లెట్స్ కవర్స్ ఉంటాయి కదా, ట్యాబ్లెట్స్ కవర్తో కూడా దీన్ని అయితే వేసేసుకోవచ్చు అండి. ఇలాగ మిక్సీ పట్టేసుకోవచ్చు.
అటు మనకు సాల్ట్ తయారైనట్లు ఉంటుంది, అట్ ద సేమ్ టైం మన బ్లేడ్లు కూడా షార్ప్ అయితే అయిపోతాయి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఇలాంటిది చాపర్ ఉంటుంది కదా, చాపర్ బ్లేడ్స్ కూడా మనం రెగ్యులర్గా కట్ చేస్తూ ఉంటాం, ఆనియన్స్ అనేది కట్ చేస్తూ ఉంటాం, టమాటాలు కట్ చేస్తూ ఉంటాం కదా, ఇవి కూడా కొన్నిసార్లు ఏంటి అంటే షార్ప్ అనేది పోతూ ఉంటుందండి. అలాంటప్పుడు సేమ్ మనం సాల్ట్ ఉంటుంది కదా, రాక్ సాల్ట్ వేసి కూడా దీన్ని కూడా సేమ్ మనం షార్ప్ చేసుకోవచ్చు అండి. లేదు అంటారా పంచదార ఉంటుంది కదా, పంచదారను కూడా ఇవి ఎక్కువ షార్ప్గా మనం ఎక్కువ తక్కువే కాబట్టి దీన్ని ఉపయోగించేది, మిక్సీ అంత జారంతా ఉపయోగించాం కాబట్టి సేమ్ పంచదార ఉంటుంది కదా, పంచదారను కూడా వేసేసి కనుక రాక్ సాల్ట్ ఉంటే రాక్ సాల్ట్, లేదంటే పంచదారని ఉంటే పంచదారని కనుక ఒకసారి వేసేసి ప్రెస్ చేసాము అనుకోండి, ఆ బ్లేడ్లు అనేవి షార్ప్ అయిపోతాయి. ఆ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కొంచెం ఒక స్ప్రే బాటిల్ అయితే తీసుకొని దానిలో సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ని కనుక కొంచెం వేసేసి, కొంచెం అంటే కొంచెం వాటర్ వేసేసి, మన ఇంట్లో ఎప్పుడైనా సరే చీమలు కానీ ఈగలు కానీ ఎక్కువ వస్తూ ఉన్నాయి అనుకోండి, మెయిన్ డోర్స్ దగ్గర కూడా చీమలు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి కదండి, అలాగే ఈగలు కూడా మెయిన్ డోర్ దగ్గర ఎక్కడైతే మనకి వస్తూ ఉంటాయి ఆ డోర్స్ దగ్గర కనుక ఈ సాల్ట్ వాటర్ స్ప్రే చేసామనుకోండి, చిన్న చిన్న దోమలు అలాగే ఈగలు ఏవైతే వస్తూ ఉంటాయి అలాంటివి అనేవి ఈ డోర్స్ దగ్గర మెయిన్ కార్నర్స్లో కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ మెయిన్ డోర్స్ దగ్గర అలాగే కార్నర్లు కనుక చల్లామే అనుకోండి, చీమలు అనేవి అలాగే చిన్న చిన్న ఈగలు అనేవి కూడా రాకుండా ఉన్నాయి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చింది అనుకోండి. ఈ టిప్స్ ఇవేనండి ఈరోజు టిప్స్ అండ్ ట్రిక్స్. ఈ టిప్స్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకొని ఏది మీకు బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.